భద్రప్రియ ఇది అమ్మవారి 115వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భద్రప్రియాయై నమః అని చెప్పాలి. శుభములు శ్రేష్టములు అయిన వాటి యందు ఇష్టము కలది. వీరభద్ర స్థితిలోను భద్ర స్థితిలోను ఉన్న శివుని ఇష్టపడునది. శ్రేష్టమైన ఒక జాతి ఏనుగునందు ఇష్టమైనది, శివునికి ప్రియమైనది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. భద్రమూర్తి ఇది అమ్మవారి 116వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భద్రమూర్తయే నమః అని చెప్పాలి. శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము కలది అని క్లుప్తంగా ఈ నామానికి అర్థం. మహాసౌభాగ్యదాయిని ఇది అమ్మవారి 109వ నామం. 17వ నామం. 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాశక్త సౌభాగ్యదాయిని నమః అని చెప్పాలి. ఈ నామానికి 4 రకాల భక్తులకు అనగా ముఖ్యంగా బ్రహ్మమునందు ఆసక్తి కలిగిన జ్ఞానులు అనే 4 రకాలైనలకు అద్భుతమైన సౌభాగ్య లక్షణాన్ని విడదీయలేని సంబంధము కలది. అమ్మవారికి వాగ్దేవితో విడదీయలేని సంబంధం కలది. భక్తి సౌభాగ్యదాల కారణమైన శక్తి భక్తుల శక్తులు అమ్మవారిని తానే ఇచ్చున్నది. సున్నానాడిగా సూచింపబడు సాయుధ్యమును సరస్వతితో కూడా విడదీయలేని సంబంధం కలది అని చాలా అర్థాలే చెప్పుకోవచ్చు. సౌభాగ్యదాయ భక్త ప్రియ ఇది అమ్మవారి 118వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భక్త ప్రియాయై నమః అని చెప్పాలి. భక్త అనగా భక్తుల ఎడ, ప్రియ అంటే ప్రేమ లేదా వాత్సల్యము కలది అని అర్థం. ఈ నామం భక్తి ప్రియ అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. అప్పుడు భక్తిని ఇష్టపడునది అని కూడా అర్థం చెప్పుకోవాలి. మొత్తం మీద భక్తుల యందు వాత్సల్యము కలది లేదా భక్తిని ఇష్టపడునది అని 2 విధాలుగా ఉన్న ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. భక్తిగమ్య ఇది అమ్మవారి 119వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భక్తిగమ్యాయై నమః అని చెప్పాలి. భక్తికి గమ్యం లాభం కాకూడదు. లాభం వస్తోంది అంటే చేసేది వ్యాపారం అవుతుంది కానీ భక్తి కాదు. అయినా దాన్ని మనం పొరపాటున భక్తి అని పిలుస్తాం. కానీ యథార్థంగా భక్తికి గమ్యం అమ్మవారు కావాలి. ముక్తి యందు రక్తి కలిగిన వాళ్లకు శక్తి యందు భక్తి కలుగుతుంది. ఆ భక్తి చేతనే గమ్యానికి చేరతాం. ఆ గమ్యమే అమ్మవారు. సద్గతి కావాలి అంటే ఈ సంగతి తెలియాలి. కాబట్టి భక్తికి గమ్యమైనది అని ఈ నామానికి అర్థం. భక్తివశ్య ఇది అమ్మవారి 120వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భక్తివశ్యాయై నమః అని చెప్పాలి. అమ్మవారి నుండే అందరూ వచ్చాం కాబట్టి చివరకు అందరూ ఆమెనే చేరుకోవాలి. ఇలా అందరి గమ్యం అమ్మవారు అయినప్పుడు ఆ గమ్యాన్ని పొందటానికి ఎన్నో రకాల పద్ధతులు, మార్గాలు ఉండవచ్చు. కానీ అన్నింటికన్నా అత్యంత సులభమైన మార్గం భక్తి మార్గం అని ఈ నామం ద్వారా తెలియపరుస్తున్నారు. అమ్మవారు ఎంతటి స్వతంత్రురాలైనా భక్తికి మాత్రం అస్వతంత్రురాలై భక్తులకు వశమైపోతుందట. కాబట్టి భక్తికి స్వాధీనురాలు అని ఈ నామానికి అర్థం. భయాపహ ఇది అమ్మవారి 121వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భయాపహాయై నమః అని చెప్పాలి. జరిగే వాటికి భయపడకుండా చేయున్నది. కర్మఫలాలు జరుగుతూ ఉంటే మనస్సు చిక్కుకోకుండా చేసేది. భయపడాల్సిన అవసరం రాని పనులనే మన చేత చేయించు విధముగా భయమును పోగొట్టున్నది. శాశ్వతంగా భయాన్ని పోగొట్టు పరిష్కారమును చూపునది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు.